రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఈ కుబేర్కి చేరిన బిల్స్ అనమాట. సో జీతాలకు సంబంధించి బిల్స్ అన్నీ కూడా ఈ కుబేర్కి అయితే చేరినాయి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏవైతే జీతాలు పెన్షన్లు మనకు రావాలో ఇవన్నీ కూడా ఈ కుబేర్కి అయితే చేరడం అయితే జరిగిందని, సో తొందరలోనే మనకి జీతాలు అయితే క్రెడిట్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. జీతాలు పెన్షన్లు అనేవి కూడా క్రెడిట్ అయితే అవుతాయని ఈ కుబేర్కి అయితే చేరిన నేపథ్యంలో మనకి మ్యాక్సిమం 1-2 రోజుల్లో అందరికీ కూడా వారి అకౌంట్లకు సాలరీ అకౌంట్లకు అన్నిటికి కూడా డబ్బులు అయితే జమ అయితే అవుతాయి అన్నమాట. ఇప్పటివరకు మనకున్న సమాచారం ఏంటంటే ఎలాగ ఏప్రిల్కి సంబంధించి కొంత అయితే ఆలస్యం అవుద్దని చెప్పేసి అన్నారు జీతాలు. అందులో భాగంగా 1వ రోజు అయితే గడిచిపోయింది 1వ తారీఖు. 2వ తారీఖు అయితే కొంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అందువల్లే బిల్లు అయితే ఈ కుబేర్కి అయితే చేరినాయి అని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మనకి 2వ తారీఖు కొంతమందికి జీతాలు పెన్షన్లు రాబోతున్నాయి. ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి జీతాలపై. సో ఇది అప్డేట్. ఇలాగ లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.